నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 11 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. 10 సెల్ ఫోన్లు, 1,25,000 నగదు సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. బుధవారం రాత్రి ఏటుకూరు రోడ్లోని చాకలగుంటలో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి వారి సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని అన్నారు. రాబడిన సమాచారం మేరకు లాలాపేట పోలీసులు ఆకస్మిక రైడ్ చేసి 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ రైడ్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో దాంతోనే క్రికెట్ బెట్టింగ్ కూడా చాలామంది ఆడుతున్నారు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే తరుణంలో 2 పోలీస్ స్టేషన్స్లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరామ్ నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్ అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరామ్ నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి ఎక్కడ అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో షేక్ రియాజ్ అనే అతను ఈయన ఆఫ్లైన్గా ఆడిపిస్తున్నారు. సో షేక్ రియాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. షేక్ రియాజ్తో పాటు 3 మ్యాచ్ చూసి దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బు పోగొట్టడం తప్ప వాళ్ళకి దీనివల్ల ఏదో సంపాదించేది ఏమీ ఉండదు. అది అందరూ కూడా ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా లాస్లోనే ఉంటారు. సో అందరూ కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండాలి. ఇది చట్టరీత్యా నేరము. సో ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసము చిన్న విషయం అనుకొని ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళ మీద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 112 BNS కూడా మేము ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా దాన్ని మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది హెచ్చరిక. ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాక్టివిటీస్లో పాల్పడితే, క్రికెట్ బెట్టింగ్ చేస్తే, గ్యాంబ్లింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి.